అందరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే పైనుంచి క్లీన్ చేద్దామని ట్రై చేస్తారు. అది అస్సలు కాదండి. పైన నిమ్మకాయలు వేయడం, సోడా వేయడం ఇలాంటివి ట్రై చేస్తారు. వేరే పౌడర్స్, కెమికల్స్ అవి ఇవి తీసుకొచ్చి ట్రై చేస్తారు. అది మీదనే క్లీన్ అవుతుందండి. డీప్ క్లీన్ అయితే కాదు అసలు. కింద మనం ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేసాం. కింద ఉంటుంది కదా! అదైతే క్లీన్ చేసుకోవాలి. దానికి క్లీన్ చేయడానికి మనం ఒకటే సింపుల్ ఏంటి హార్డ్ వాటర్ అంటే వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు పెట్టుకున్న తర్వాత మనం ట్యాప్ దగ్గరికి వచ్చి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ కూల్ వాటర్ తోటి చూడండి ఈజీగా మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. మొత్తం ఇక్కడే ఉంటుంది. మన పాల మీగడ, టీ పౌడర్ కానీ ఎలాంటివైనా మనం మిస్టేక్ అయ్యి అందులో పడిపోతుంటాయి. ఇందులో ఆగిపోతాయి అంతే. అందుకే వాటరు పోవు అప్పుడప్పుడు ఆగిపోతుంటాయి కదా! సో, మీకైతే ఇది చూడండి ఎలా క్లీన్ అవుతుందో హాట్ వాటర్ పోస్తుంటే కిందికి వెళ్ళిపోతుంది చూసారా? మురికి అంతా కిందికి వెళ్ళిపోతుంది డస్ట్ అంతా. చాలా బాగా క్లీన్ అవుతుంది. ఓన్లీ వేడి నీళ్ళు ఉంటే సరిపోతుందండి. సింక్ అయితే సూపర్ క్లీన్ అవుతుంది. ఏం పౌడర్స్ కొననవసరం లేదండి. నాకు ఖాళీ టైం దొరికినప్పుడు జాబ్ చేసేవాళ్ళంటే సండే గానీ, నీకెప్పుడో 1 మంత్‌కి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకోండి. అంతకు మించి ఏముండదు. మీరన్నీ ఏం పౌడర్స్ కొనాల్సిన అవసరం లేదు. కెమికల్స్, సోడా, ఉప్పు అలాంటివి ఏమి ఎయ్యాల్సిన అవసరం లేదు. పైన సింక్ కూడా మళ్ళీ నీట్‌గా వాష్ చేసుకోవడం, ఇదొక్కటి క్లీన్ చేయాలి. మీకు ఇంకా పోవట్లేదు, ఇది క్లీన్ చేసినా పోవట్లేదు అండి అంటే మనం ప్రెజర్ తోటి వాటర్ ప్రెజర్ తోటి ఇక్కడ కింద హోల్ ఉంటుంది కదా! సో, అందులో క్లీన్ అయితే చేసుకోవాలి. అంతే ఇంతకు మించి ఏం చేయనవసరం లేదు. ఇలా మొత్తం వాష్ చేసేసుకోవాలి. కింద జాలి ఉంది కదా మనం పెట్టింది. దానికి కూడా డస్ట్ పడుతూ ఉంటుంది. సో, అది కూడా క్లీన్ చేసుకోవాలి నీట్‌గా. సో, ఇంక బొద్దింకలు ఎందుకొస్తాయి? ఏది రాదు. ఆల్మోస్ట్ మనం చెత్త వెయ్యకుండా కిందికి పోకుండా చూసుకోవాలి. మళ్ళీ పోయినా గానీ ఒకవేళ మిస్టేక్ అయినా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. జీ మనకు ఓన్లీ కావాల్సిందేంటి? ఓన్లీ హార్డ్ వాటర్ అన్నమాట. అంతే. అంతకు మించింది ఏం లేదు. ఇలా క్లీన్ చేసుకోండి. స్మెల్ గానీ, బొద్దింకలు గానీ అసలు ఏది రాదండి. అందరూ స్మెల్ వస్తుంది అంటారు గానీ ఈ క్లీనింగ్ చేసుకోవడం వల్ల ఏ స్మెల్ రాదు. సింక్ కూడా జామ్ అవుతుందంటారు కదా! జామ్ గాదు. ఏది గాదు. బావుంటుందన్నమాట. చాలా బావుంటుంది. ఇలా అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసుకోండి. నేనైతే వాష్ చేసిన తర్వాత చూడండి, మళ్ళీ హాట్ వాటర్‌తో కడిగిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టానన్నమాట. అది ఈజీగా వచ్చేస్తుంది. మీకు బాగా జిడ్డయిపోయిందంటే కొత్తది గూడా తీసుకొచ్చి మనం పెట్టుకోవచ్చు. ఈజీ ప్రాసెసే అన్నమాట. ఇంగ పైన ఇక్కడ క్లీన్ అయిపోయిన తర్వాత పైనేం చెయ్యాలి మనం రోజు అంట్లు తోమేసిన తర్వాత ఇలా చుట్టూ సింక్ అయితే వాష్ చేసుకోవాలి. ఇక్కడ గూడా చుట్టూ జిడ్డు పేరుకుపోయి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మనం రోజు ఇది క్లీన్ చేసుకోవాలి. వారానికి 1 మంత్‌కి ఒకసారి అలా కింద క్లీన్ చేసుకోవాలి. ఇలా పైపు క్లీన్ చేసుకోవడం వల్ల సింక్ అయితే నీట్‌గా అయిపోతుందండి. ఎలాంటి పౌడర్స్ అయితే కొనకండి. వేస్ట్ డబ్బులు వృధా. సో, ఈ ఒక వేడి నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఖాళీ టైం దొరికినప్పుడు ఇలా చేసుకుంటే బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఎంత బావుందో. వాటర్ అయితే ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇలా ఫ్రెష్‌గా ఉంటుంది. స్మెల్ అయితే అస్సలే రాదు. నేనైతే ఏ పౌడర్స్ వాడను. ఇంతవరకు సింక్‌కి ఒక్క రూపాయి కూడా పెట్టలేదండి. మేమైతే ఇలానే వాష్ చేసుకుంటాము. బాగా క్లీన్ అయిపోతుంది. ఈ వాటర్ కూడాను అక్కడ ఉండవు. చూడండి నీట్‌గా వెళ్ళిపోతున్నాయి కదా! సో, ఇదన్నమాట. ఇలా క్లీన్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఇలా మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత ఏంటి, ఒక 1 మినిట్ అట్లా వాటర్ వదిలేయాలండి కంపల్సరీగా. ఏమన్నా ఉన్నా కిందికి వెళ్ళిపోతుందన్నమాట. వాటర్ తోటి ప్రెషర్ తోటి వెళ్ళిపోతుంది. అలా చేసుకొని వీక్లీ ఒకసారి ఇలా చేసుకుంటే బావుంటుంది.